రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ ఆల్రెడీ నిన్న కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన ఇక్కడికి వచ్చిన అయితే అధికారి ఏమన్నాడు అంటే 41,500 మేము దియ్యము ఆయన కుల ఎప్పుడు నేను 41,800 ఇస్తా అన్నాడు మీరు 41,800 ఏ గవర్నమెంట్ లెక్క ప్రకారం మీరు చెప్తా ఉన్నారో మీరు చెప్పండి మేము అక్కడ పక్కకు నమస్కారం అన్న ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ భీమల్ మండల్ గోనుగొప్ల గ్రామం ఇక్కడ ఉన్న రైతుల యొక్క బాధ ఏంటంటే లాస్ట్ సీజన్లో కానీ ఈ సీజన్లో కానీ గవర్నమెంట్ చెప్పింది 41,500 తరుగు తీయాలని చెప్పి కానీ ఇక్కడ ఐకేపీ కానీ సొసైటీ సెంటర్లో కానీ మన ఎక్కలేనటువంటి తరుగు మన గోనుగొప్ల గ్రామం భీమల్ మండలంలో జరుగుతూ ఉంది ఏదైతే 41,800 గ్రాములు తీస్తూ ఉంటే ఒక్కొక్క క్వింటాల్ వెనుక 300 గ్రాములు తరుగు అధికంగా తీస్తూ ఉన్నారు మరి అదే కాకుండా మనం ఒక 100 క్వింటాలు జోకిచ్చినటువంటి రైతు కనిష్టంగా 3,000 నుంచి గరిష్టంగా 8,000 రూపాయలు పైన ప్రత్యక్షంగానే మరి లాస్ అవుతూ ఉన్నాడు మరి ఇది అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ మరి ఏ ఒక్క అధికారులు కూడా స్పందించకపోవడం ఇదే విషయాన్ని లాస్ట్ టైం కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం ఇక్కడ ఏపీఓ కానీ మరి ఇక్కడ కలెక్టర్లు కానీ ఇక్కడ ఐకేపీ సెంటర్లు కానీ మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మరి వాళ్ళు వస్తామని చెప్పి వాళ్ళు అసలు లాస్ట్ టైము రాకపోవడం స్పందించకపోవడం మరి ఈసారి కూడా మేము ఇప్పటికీ చెప్పినా కానీ వాళ్ళు ఇక్కడికి కనీసం ఇక్కడ ఏం జరుగుతుందని చూడకపోవడం ఇక్కడ రైతులకు ఒక అవగాహన సెంటర్ అన్నది కల్పించకపోవడం ఇది మాకు చాలా దురదృష్టకరం మరి వీళ్ళు అధికారులు వీళ్ళు కుమ్మక్క ఇదంతా జరుపుతూ ఉందా ఇది ఒక గోనుగొప్ల గ్రామంలోనే ఒక ఐకేపీ సెంటర్ లాస్ట్ టైము 12 లక్షల రూపాయలు రైతులను నిండా ముంచింది మరి సొసైటీ సెంటర్ కూడా అదేవిధంగా 12 లక్షల రూపాయలు ముంచడం జరిగింది ఈ యొక్క గోనుగొప్ల గ్రామంలోనే 24 లక్షల రూపాయలు రైతులు నష్టపోతే భీమగల్ మండలంలో 20 నుంచి 28 గ్రామాలు ఉన్నాయి మీరే ఒక అంచనా వేసుకోండి 3 కోట్ల రూపాయలు ఇది స్కామ్ జరిగింది మరి 8 ఏళ్ల నుంచి ఇది జరుగుతూ ఉంది అని అంటే 16 పంటలు మరి 16 పంటలలో 48 కోట్ల అక్షరాల 48 కోట్ల రూపాయల స్కామ్ ఇది మరి ఇది అధికారుల దృష్టికి తెలుసలేదా మరి ఏ ఒక్క అధికారుడు ఎందుకు స్పందిస్తలేడు వీళ్ళు రైతులు కదా ముంచితే ఏం చేస్తారు అని ముంచంది రాజ్యం లేదు రైతు ఏడ్చిన రాజ్యము ఎద్దు ఏడ్చిన వ్యవసాయము బాగుపడినట్టు చరిత్ర లేదంటారు మరి ఏ ఒక్క అధికారి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా రైతు పొట్ట కొట్టింది బతికినామని చెప్పకనే చెప్తా ఉన్నారు ఇలా మేము ఐకేపీ అధికారి వస్తే మేము మాట్లాడుతా అయినా ఒకటే మాట అన్నాడు సొసైటీ వాళ్ళు తీస్తలేరా మేము తీస్తే తప్పేందని అంటే నువ్వు డైరెక్ట్గా చెప్తా ఉన్నావా మీరు డైరెక్ట్గా చెప్తా ఉన్నారా వాళ్ళు తీసి మేము దోపిడీ చేస్తున్నాం వాళ్ళు దోపిడీ ఎత్తులు వాళ్ళు చేసినట్టే మేము చేస్తాం మీరు ఏం చేస్తారని అడుగుతున్నా మేము ఒకటే అడుగుతున్నాం మీ ద్వారా అధికారులు దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే ఐకేపీ కానీ సొసైటీ సెంటర్లు ఉన్నాయో వాళ్ళపైన చర్యలు తీసుకొని మాకు కొనుగోలు కేంద్రాలు వెంటనే స్టార్ట్ చేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అదే విధంగా కొనుగోలు చేసి మరి ఇంకా ఐకేపీ సెంటర్ అయినా కూడా అంటుండు ఏమని ఇలా జోకితాం 41,500 మరి అడికి పోయినాక అధిక తరుగు అని చెప్పి మేము తీస్తాం అడికి పోయినాక వెయిట్ లాస్ అని చెప్పి తీస్తామని అంటే నువ్వేమంటున్నావు భయం పట్టిస్తున్నావా రైతులను నువ్వు రైతులను భయం పెట్టిస్తున్నావా మీకు ప్రభుత్వం చెప్తుంది కదా ఇది మనకు రైస్ మిల్లకు ఒకసారి మనం రైతు కాట వేసిన తర్వాత జోకిన తర్వాత లోడ్ అయితేనే రైతు బాధ్యత అడికి పోయిన తర్వాత మొత్తం ప్రభుత్వందే కదా బాధ్యత అంటున్నావు మరి నువ్వెందుకు ఆ మాట అంటున్నావు ఒక అధికారి నువ్వే అట్లా అంటే మరి రైస్ మిల్లో ఏమనాలా నువ్వు ఎవడు మరి రైతులను బాధ్యతగా నిలబడేది మేము అందరినీ ఒకటే కొడుతున్నాం రైతును ఏడిపియకండి రైతు పొట్టలు కొట్టకండి మేము 6 నెలల నుంచి వర్షాలని చెప్పి ఇటు ఎండిపోవడం చెప్పి అట్లో ఇట్లో కూటికి గుడ్డకు కట్టుకొని మేము కళ్ళల మీదకి తీసుకొస్తే కళ్ళల మీద మమ్మల్ని దోసుకుంటున్నాం చూడు ఇది చాలా అన్యాయం దీనిపైన మా రైతులు మేము ఇప్పుడు అందరం ఒక తాటికి వచ్చినాం ఇది మండల స్థాయికి కాదు మండలం రైతులందరూ ఏకం చేసి ఇది ఎక్కడి వరకు తీసుకుపోను మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు మేము ఖచ్చితంగా ముందుంటామని చెప్పి మీ మీద చర్యలు తీసుకొని మీ సస్పెండ్ మీరు కావాలా ఇన్ని కోట్ల రూపాయలు స్కామ్ అవుతుంది అధికారులకు తెలుస్తలేదా అని అడుగుతున్నా జై జవాన్ జై కిసాన్